నీ అవ్వ ఊకి ఇంట్లో ఏం తింటాం రా బాయ్, చలో హోటల్కి పోదాం నాడు. మంచి మంచి వెరైటీలు ఉంటాయి. డాడీ డాడీ ప్లీజ్ డాడీ రెస్టారెంట్కి తీసుకుపో డాడీ. అబ్బా ఎప్పుడు తీసుకుపోయింది డాడీ. మామా మొన్న హోటల్కి పోయినాం రా, మటన్ తింటుంటే నా సామిరంగా ఏమన్నా టేస్ట్ ఉందారా, ముక్క సుత గట్టిగా ఉందిరా. మేకది కావచ్చు. ఏమండి ఇంట్లేం వండుతలేను, షాపింగ్ అయిపోగానే మంచి రెస్టారెంట్కి పోయి తిందాం మొన్నట్లెక్కనే. ఇగో గిట్ల తయారైతుంటారు బయట తిండికి. జరా గీ వార్త కూడా చూడుర్రీ. మటన్ కర్రీలో మసాలా తక్కువ అయినా ఓర్చుకోము. హోటల్లో 3 రోజులు దాచిన ముక్కలు పెడితే ముడుచుకుంటగా అంకుతాము. నిన్నటి చికెన్ కూర ఇయ్యాల పెడితే షీ అంటాము. హోటల్లో పాసిపోయిన పీసులు వడ్డిస్తే పసందైన విందని గుమ్ముతాము. మండి బిర్యానీలకు మరిగినము, ఏదొండి పెట్టినా దంచుతాము. లక్క పురుగు వచ్చిన మైదాతోటి తందూరి రోటీ వేస్తే కడుపు నిండా తింటాము. బొక్కలు మరగబెట్టి తీసిన మంచి నూనెలో మంచూరియా గోలిస్తే రుచి మంచుకున్నదని ఇంకోటి ఆర్డర్ ఇస్తాము. మేమిట్లా చెప్తే కోపం వస్తున్నదిలే, కానీ హోటళ్లలో గింత సక్కర తిండే పెడుతున్నారు. మళ్ళీ సుక్క దిగి పడ్డట్టు ఎన్నడో ఒకనాడు ఆఫీసర్లు చెకింగ్ చేస్తే భాగవతం బయట పడుతుంది. మనలను బోనియర్ గాని ఒంటర్లకు దొంగి చూస్తే ఒకారం వచ్చుడు పక్క. గంత నీటుగా ఉంటది. మరి మురిగిపోయిన కూరగాయలు, పాసిపోయిన సరుకు సౌదలు, పురుగు పట్టిన పప్పులు, డేట్ దాటిన మాల్ మసాలాలు, కడగొట్టాలని అడ్డమైన రంగులు, దేవిన నూనెల్ని మళ్ళా దేవుడు. మనం ఇవేం పట్టించుకోం కదా. సూపులకు టోప్ అగుపడితే చాలు, మళ్ళా డిము లైట్ల కింద డిన్నర్ ఆయే. పోతిమి ఆర్డర్ ఇస్తే బిర్రుగా తిని బిల్లు కట్టి సొంపు బుక్కుకుంటా బయటకు వస్తే రంగు మంచిగా ఉంది, ఆసన కమ్మగా ఉంది, నాలుకకు రుచి ఉందని ఏది పడితే లోపటేస్తే పైసలు పెట్టి పానంకరావు చేసుకున్నట్టు. పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్లలోనే గిట్లుంటాయి. ఇక రోడ్ల పక్కకుండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లలో ఇంకెట్లుంటుందో మీరే ఆలోచన చేసుకోండి. చెకింగ్ చేసే ఆఫీసర్లు తక్కువ ఉండే అట్లా కొంత లాపర్వా, హోటల్లో ఓనర్లతో చేతులు కలిపి ఇట్లా కొంత ఆగాము. ఈ ముచ్చట ఎన్నో మాటలు చెప్పినాము, ఇవాళ మళ్ళా చెప్తున్నాము. బయట తినద్దని మేము చెప్తలేం గానీ జర పైలం ఉండుండ్రి.